ఫ్రీ హోల్డ్ 22A సంబంధించిన సమస్యలన్నీ సత్వరమే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఫ్రీ హోల్డ్ 22A భూములపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ భూముల పేరిట పెద్ద కుంభకోణం చేశారని మంత్రి మండిపడ్డారు. అన్నింటిపైన విచారణ జరుగుతోందని తెలిపారు. ఫ్రీ హోల్డ్ భూముల వివరాల్లో కూడా అధ్యక్ష పెద్ద కుంభకోణం చేశారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి రైతు ఎవరైతే పేద రైతులు ఉన్నారో వాళ్ళు ఒత్తిడి దాటం కానీ అధికారులపై కూడా ఒత్తిడి తెచ్చి లొంగ తీసుకుని కానీ ఎందుకంటే అధ్యక్ష 20 సంవత్సరాలు ఏదో పూర్తి అవుతా ఉన్నాయో ముందుగా తెలుసుకుని క్లియర్ కట్ గా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటే ఈ ఫ్రీ హోల్డ్ అడ్డు పెట్టుకుని ముందుగానే తెలుసుకుని ఎలక్షన్ కరెక్ట్ గా 6 నెలల ముందు ఈ జీవో తెస్తున్నామని చెప్పేసి వారి అనువాయుల ద్వారా ఏదైతే వాళ్ళు పేర్లు చెప్పారో ఆ పేర్లు అయితే ఎక్కడ నేను మెన్షన్ చేయలేను. ఎందుకంటే అవన్నీ ప్రూఫ్ తో పాటు చెప్పాలి కానీ అన్ని ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సార్ ముందుగానే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి వారి అనువాయులు బాగుపడే విధంగా దీన్ని అస్త్రంగా వాడుకున్నారు అధ్యక్ష. సామాజిక ఆస్తులను ఉపయోగించే భూములను కూడా ఈ ఫ్రీ హోల్డ్ జాబితాలో వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఫ్రీ హోల్డ్ అయినటువంటి భూముల్లో అధ్యక్ష 25,214 ఎకరాలు మాత్రమే రిజిస్టర్ అయినాయి. 8,452 ఎకరాలు ఈ నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకనే అధ్యక్ష మొత్తం కూడా విత్హోల్డ్ చేసి మంత్రివర్గ ఉపసంఘం వేశారు అధ్యక్ష. ఈ ఉపసంఘం అధ్యక్ష ఎక్కడెక్కడైతే చట్టానికి విరుద్ధంగా మార్పులు చేశారో వాటిపై అధ్యయనం చేసే అధ్యక్ష తగిన చర్యలు తప్పకుండా తీసుకునే విధంగా ముందుకెళ్తాను అధ్యక్ష. 22A సంబంధించి కూడా అధ్యక్ష స్పెషల్ సిఎస్ గారు మెమో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. స్పెసిఫిక్ గా ఎవరితో కంప్లైంట్ ఉంటే తప్ప ఏ ప్రైవేట్ భూమి కూడా 22A పెట్టడానికి వీలు లేదు, దాని మీద పూర్తి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పారు అధ్యక్ష. ఎక్కడన్నా కూడా జాయింట్ ఎల్పిఎం ఉన్నా లేదా సర్వే నంబర్ లో ఒక ఎండోమెంట్స్ భూమి ఉండాలి సబ్జుడిస్ లో ఉన్నటువంటి ఏదైనా చిన్న ముక్క ఉన్నా కూడా మొత్తం 22A లెవెల్ పెట్టిన పరిస్థితి అధ్యక్ష. అలాంటి ఏదున్నా కూడా వారు ఆన్లైన్ లాగా అప్లోడ్ చేసి వెంటనే డిలీట్ చేసే ఒక ప్రక్రియ కూడా మొన్ననే స్టార్ట్ చేశాం అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని మెల్లమెల్ల కడుక్కుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజలకు తప్పకుండా వారి హక్కు వారి ఎమోషన్ ని కాపాడే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష.